హలో మిమ్మల్నేనండి. ఈరోజు పనియారం ఎలా చేయాలో చూద్దాం. అదిరిపోయే పనియారం తినాలని ఉందా? నా దగ్గర ఒక సీక్రెట్ ఉంది, చెప్తాను. ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్, 2.5 కప్ వాటర్, రుచికి తగినంత సాల్ట్, బియ్యం రవ్వ పావు కప్పు. వాటర్ బాయిల్ అయ్యాక పావు కప్పు బియ్యం రవ్వ అందులో వేసి కలిపి సన్నమంట పెట్టి ఉడకనివ్వాలి. ఉడికాక చల్లార్చి ఒక బౌల్లోకి తీసుకోవాలి. 2 కప్స్ దోస బ్యాటర్ వేసి బియ్యం రవ్వతో చేసిన ఉప్మా కూడా అందులో వేయాలి. పావు కప్పు ఆనియన్ ముక్కలు, 2 టేబుల్ స్పూన్స్ పచ్చిశనగపప్పు నానబెట్టినవి, పావు కప్పు క్యారెట్ తురుము, కొంచెం కరివేపాకు ముక్కలు కట్ చేసి వేయాలి. పచ్చిమిరపకాయ ముక్కలు పేస్ట్ చేసి రుచికి తగినంత కలుపుకోవాలి. ఫ్రెష్ కోకోనట్ తురుము 3 టేబుల్ స్పూన్స్ వేస్తే సరిపోతుంది. కొంచెం కొత్తిమీర, కొంచెం జీలకర్ర, ఉప్పు తగినంత, అన్నీ వేసి కలిపి పనియారం ప్యాన్కి కొంచెం లైట్గా ఆయిల్ అప్లై చేసి పనియారం వేసి ఒకవైపు మూత పెట్టి కొంచెం ఉడికాక మళ్ళీ మూత తీసి వాటిల్ని తిప్పి మళ్ళీ కొంచెం ఆయిల్ వేసి ఉడకనివ్వాలి. అంతేనండి, రుచికరమైన పనియారం రెడీ. మీరు చేసి చూడండి, నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీతో అనురాధ కంచర్ల.